కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చెప్పారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అందుతుందని స్పష్టం చేశారు. తల్లికి వందనంలో 2,000 లోకేష్ ఖాతాలోకి వెళ్ళాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. కూటమి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు మానకపోతే అధికార పక్షం చూస్తూ ఊరుకోదని ఎంపీ లావు హెచ్చరించారు. అని కొంటా ఉన్నాం. నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి కూడా వచ్చారు. అదేదో ఒక రోజులో వచ్చాక ఆయన రాలేరు కదా. దాన్ని ముందు అడిగితే దానికి ప్రయత్నం చేస్తేనే ఆయన వచ్చారు. వచ్చి ఇదిగో దాన్ని సమీక్ష చేశారు. కొనే కార్యక్రమం కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఏం చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చెప్పాం మార్కెట్ నుంచి కొంటామని. కానీ ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి, ఏదో ఒక విధంగా గొడవలు చేయాలి అని చెప్పి ఏదైతే మొన్న ప్రకాశం జిల్లాలో జరిగిందో ప్రతి దగ్గర ఎక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయటం, మంచి వాతావరణం ఉన్నదాన్ని, అందరూ కూడా ఆనందంతో ఉన్నదాన్ని, ప్రశాంత వాతావరణం ఉన్నదాన్ని ఏదో ఒక విధంగా కలుషితం చేయటం, ఏదో ఒక విధంగా దాన్ని చెడగొట్టడం, అదే కార్యక్రమంగా ప్రతిపక్షం పనిచేస్తూ ఉంది. ఇప్పటికన్నా మానుకోవాలి. తల్లికి వందనం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా వేయటం జరిగింది. అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడినాయి. అందరం కూడా ఆనందంగా ఉన్నారు. ఒకటే తల్లులందరినీ కూడా కోరేది, ఏదైతే ఈ డబ్బులు 13,000 రూపాయలు వేశారో వాటిని దయచేసి మీ పిల్లలపైన, వారి చదువులపైన, వారికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులపైన, వారి పుస్తకాలపైన, వాటిపైన ఖర్చు పెట్టేదానికి ప్రయత్నించండి. ఈ నెల 18న వైఎస్ జగన్